నువ్వేంట్రా ఇక్కడ? ఈ రియా వాళ్ళ అన్నయ్యని కలవడానికి. నిన్ను అడిగితే రానన్నావు. నువ్వు మీటింగ్ బార్లో అన్నావు. ఈ థు, ఇప్పుడే లొకేషన్కి వచ్చాం. ఎక్కడున్నారు? ఓ కారా. ఎవడాడు? రియా వాళ్ళ అన్నయ్యరా. ఓహో రే బాబా, ఒక్క నిమిషం రా. ఏ బ్రదర్ అయినా పెళ్ళికి ముందు కలుస్తున్నాడు అంటే ఖచ్చితంగా నో చెప్పడానికి. సో మనోడు అసలుకే ఢిల్లీ అంటున్నావు. నువ్వు వచ్చి రాని హిందీతో పెంట పెంట చేసేస్తావు. సో నా మాటేను. నేను రిషిలా వెళ్ళి ఆయన మెంటాలిటీ అర్థం చేసుకుని ఆయనతో మాట్లాడుతూ ఉంటా. నువ్వు పక్క నుంచి వచ్చి ఆయనని ఏదో ఒకటి చేసి నువ్వు ఇంప్రెస్ చేసేరా. ఏం ఆలోచిస్తున్నావురా? నీకు ఆ పిల్ల కావాలా వద్దా? ఆబ్వియస్లీ రా. అయితే నేను చెప్పేది నువ్వు. ఇప్పుడు నేను రిషి, నువ్వు గణేష్. ఫాలో మీ. ఇంతకీ ఇద్దరిలో నా చెల్లిని ప్రేమించిన రిషి ఎవరు? అది అంటే ఈడే. ఇంతకీ ఏం చేస్తుంటావు? బైక్ రైడింగ్. అంటే మా వాడికి బైక్ రైడింగ్ అంటే బాగా ఇష్టం అనమాట. సో బైక్ రైడ్ చేస్తూ మ్యూజిక్ వింటుంటాడు. అదే కదా బాబు చెప్పబోయా? అంతే అదే అదే అంతే అంతే. అసలు నా చెల్లిలో ఏం చూసి ప్రేమిస్తున్నావు? అది కత్తి లాంటి క్యూట్ ఐస్, క్యూట్ స్మైల్ చూసి. ఓపెన్ అండ్ అండర్స్టాండింగ్ మైండ్ సెట్ విత్ ఎ బ్యూటిఫుల్ హార్ట్ అండ్ పర్సనాలిటీ. వాటితో పాటు క్యూట్ ఐస్ అండ్ స్మైల్ అని మొన్న సిట్టింగ్ చేసినప్పుడే మా బావ చెప్పాడండి. ఎరా అంతే కదా? యా 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 యా. మిమ్మల్ని చూస్తే ఏదో తేడాగా ఉంది. ఒకటి చెప్తాను, జాగ్రత్తగా వినండి. మా డాడీ ఎవరైనా నచ్చి మనవాళ్ళు అనుకుంటే ప్రాణం ఇస్తారు. అలాగని తేడా వస్తే ప్రాణం తీస్తారు. పాయింట్ బ్లాంక్లో పెట్టి. పాయింట్ బ్లాంక్లో పెట్టి కాలుస్తానంటే భయపడటానికి దిస్ ఈస్ నాట్ లస్ట్, దిస్ ఈస్ లవ్. హలో, ఏంటి నా బేబీకి యాక్సిడెంట్ అయిందా? అయ్యో, ఇప్పుడే వచ్చేస్తున్నాం. సరే ఏమనుకోకండి, విల్ మీట్ నెక్స్ట్ టైం. ప్లీజ్ డోంట్ మైండ్. రా బాబు పోదాం. ఏమైందిరా? రే నిజంరా బాబు రా. నీకు పిచ్చి దొబ్బిందారా? వాడు అలా వార్నింగ్ ఇస్తున్నాడు అంటే నువ్వెందుకు హైపర్ అవుతున్నావు? మా అన్నయ్యకి నువ్వు నచ్చలేదంట, మీ ఫ్రెండ్ నచ్చాడు. అదేంటలా? అన్నయ్య కలిసావా అతన్ని? రిషి ఎలా ఉన్నాడు? నచ్చాడా? యా, ఆడికన్నా గణేష బాగున్నాడు కదా. గణేషా? గణేష్ ఎలా నచ్చాడు నీకు? వాడు పక్కా 420 అసలు. రైట్ పర్సన్ని కలిసావా అసలు? రైట్ పర్సన్నే కలిశాను. ఇతన్నే నన్ను చూసింది. ఇతను రిషి. నువ్వు కన్ఫ్యూజ్ అయినట్టున్నావు. తిను రిషి. లేదు, ఇతన్నే నేను కలిశాను ఇప్పుడు దాకా. తినే రిషి అన్నయ్య. ఓకే, అయినా ఎందుకు అలా చేశారు? అది నాకు అర్థం కావట్లేదు. ఒకసారి నేను ఫోన్ చేసి కనుక్కుంటాను. ఓకే. చాలాసేపు గింజుకున్నాక ఓ క్లారిటీకి వచ్చాడు మా అన్నయ్య. దీనంతటికీ కారణం నీ ఫ్రెండ్ ఆ గాండుగాడే. హలో 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 హలో.
లేవండి అంకుల్ మెల్లిగా కూర్చోండి. ఎవరు అంకుల్ వాళ్ళు? రాంపల్లిలో నాకు ల్యాండ్ ఉంది బాబు. దాని పక్కనే రాఘవయ్య గారి స్థలం ఒకటి ఉంది. 6 నెలల క్రితం వాళ్ళ అబ్బాయి వచ్చి ఆశ్రమం ఎక్స్టెన్షన్ కోసం ల్యాండ్ అడిగాడు. మంచి పని కోసమే కదా అని నేను ల్యాండ్ ఇస్తానని మాట ఇచ్చాను. ఇంతలో సడన్గా వీళ్ళు వచ్చి కుదరదని చెప్పి పంపించేశాను. అంకుల్, మౌనిక ఎక్కడున్నా వెతికి జాగ్రత్తగా తీసుకొచ్చే బాధ్యత నాది. కళ్ళ ముందే కన్న కూతుర్ని తీసుకెళ్ళిపోతున్న ఇచ్చిన మాట వెనక్కి తీసుకోపోవడం ఇష్టం లేక ఎలా అయితే మీరు కట్టుబడి ఉన్నారో ఇప్పుడు నేను మీకు అలా మాట ఇస్తున్నాను. మీరు అనుకున్న టైంకి తన పెళ్లి చేసే బాధ్యత నాది. బాబు రిషి, నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. మీ ప్లేస్లో నేనున్న అలాగే ఆలోచించేవాడిని. ఎందుకంటే ఎంతైనా అది మీ బాధ్యత కదా. అదంతా ఇంకా మర్చిపోండి. మీరు పెళ్లి పనులు చూసుకోండి, నేను తనని తీసుకొచ్చే పని చూసుకుంటా. ఏమైందిరా నాన్న, బట్టలు సర్దుతున్నావు? ఎక్కడికైనా వెళ్తున్నావా? నా ఫ్రెండ్ మౌనిక ఓ ప్రాబ్లంలో ఉందమ్మా, నేను వెళ్ళాలి. మనకి ఈ గొడవలన్నీ ఎందుకురా? పోలీస్ కంప్లైంట్ ఇద్దాం, వాళ్ళే చూసుకుంటారు. వాళ్ళు వెళ్ళి చూసుకునే లోపు తనకేమన్నా అయితే నన్ను నేను క్షమించుకోలేనమ్మా. నా మాట వినరా నాన్న. తన ప్లేస్లో నా సొంత చెల్లె ఉంటే ఇలా మాట్లాడేదాను అమ్మా. నువ్వేం కంగారు పడకు. నేను వెళ్ళి అక్కడ తనకన్నీ జాగ్రత్తగా చూసుకొని సెటిల్ చేసి తిరిగి వచ్చే బాధ్యత నాది. అర్థమవుతుందా?